సూర్యచంద్రులతో పాటు ఆవిర్భవించినది మన సనాతన హైందవ సాంప్రదాయం. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి ఎలుగెత్తి చాటి చెప్పేవే దేవాలయాలు. దేవాలయాలు 5 రకాలు. 1 స్వయంభూ, 2 దేవతలచే ప్రతిష్ఠింపబడినవి, 3 ఋషులు మహర్షులచే ప్రతిష్ఠింపబడినవి, 4 పురాణేతిహాసాలలో తెలుపబడినవి, 5 రాజులచే భక్తులచే ప్రతిష్ఠింపబడినవి. ఎన్నో కళలకు ప్రాకారాలు మన దేవాలయాలు. దేవాలయాలు మన చరిత్రకి వైభవాలు. దేవాలయాలు మన సంస్కృతికి పునాదులు. దేవాలయాలు మానవ మనుగడకు ఆనవాలు. దేవాలయాలు మన ఔన్నత్యానికి నిలువుటద్దాలు. సంస్కృతికి సాంప్రదాయానికి నిలయమైన మానవ మనుగడకు ఆనవాళ్లు ఈ దేవాలయాలు. నేడు కడు దయనీయమైన స్థితిలో నిర్జీవంగా మారిపోతున్నాయి. దేవాలయాల్లో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు, తెప్పోత్సవాలు, పవిత్రోత్సవాలు, అధ్యయనోత్సవాలు ఎంతో వైభవోపేతంగా జరిగేవి. దేవాలయ స్తంభాలలో మన జీవన వైవిధ్యాన్ని తెలిపే చిత్రకళా సంపద అమోఘం. పురాణాలకు, పురాణ కాలక్షేపాలకు ఆలయ ప్రాంగణాలుండేవి. ఇవి మానవ జీవన విధానాన్ని తెలిపేవి. మన కట్టు బొట్టు ఆచార వ్యవహారానికి ప్రాకారాలు మన పల్లెటూళ్ళు. ఒకప్పుడు మహిళలు చక్కటి చీరకట్టులో, వాలు జడలో, తలనిండా పువ్వులతో, చేతినిండా గాజులతో, కాళ్లకు కడియాలతో, నడుముకు వడ్డానాలు. ఒక్కసారి ఇలా చూస్తే కన్నార్పకుండా చూడాలనిపించే సౌందర్యం మనది. నేటి పాశ్చాత్య సంస్కృతిలో జుట్టు విరబూసుకోవడం, చాలీచాలని దుస్తులు ప్రబలంగా పాకిపోయి చివరికి బొట్టు పెట్టుకోవడం కూడా భారంగానే ఉంది. మన ఉనికి ఏమవుతుంది? ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలున్నాయి. ఇలా మన సాంప్రదాయంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. కళ్ళాపి చల్లి ముగ్గులు వేయటం, గుమ్మానికి మామిడి తోరణాలు, ఇలా ప్రతి ఒక్కదానిలో రహస్యాలెన్నో ఉన్నాయి. ఇవన్నీ మన పల్లె సంప్రదాయాలు. నేడు కరువైపోయాయి. పల్లెలన్నీ వెలవెలబోతున్నాయి. మన సంప్రదాయాలు అడుగంటిపోతున్నాయి. పాశ్చాత్య సంస్కృతి ప్రబలిపోతోంది. మన జీవనశైలిలో మార్పు, బంధాలు అనుబంధాలలో మార్పు, ఆప్యాయత అనురాగాలు కరువు. మన దేవాలయాలతో పాటు ఊళ్ళు కూడా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. మన ఊళ్లను, దేవాలయాలను కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉంది. మునుగనూరు గ్రామంలో శనీశ్వర టెంపుల్ అనేసి ఎవ్రీ సాటర్డే వర్క్ చేయడానికి వెళ్తానండి. అక్కడ చేసేటప్పుడు నన్ను ధనుర్మాసం స్టార్టింగ్ చేస్తున్నప్పుడు ధనుర్మాసం ప్రారంభమై 3 days అవుతుండగా నాకు పలానా మనిషి ఎవరో కనిపించి చెప్పారనమాట. సో అంటే ఇలా గ్రామం ఉందండి, ఇలా మునుగనూరు తొరూరు అనే గ్రామం ఉంది, అక్కడ రంగనాథ స్వామి టెంపుల్ కొలువే ఉన్నారు అనేసి రణధీర్ రెడ్డి గారు చెప్పారండి. చెప్తే నేను మా నాన్నగారు అంతా 1 day మొత్తం సెర్చ్ చేశాను టెంపుల్ గురించి. టెంపుల్ గురించి సెర్చ్ చేస్తే ఈ టెంపుల్ లో ఇక్కడ లోపల ఉన్నారని తెలిసింది. ఈ టెంపుల్ ముందు మేము లోపల రావడం కూడా మేము చాలా భయమైన ప్రదేశంలో ఉండేదండి. గబ్బిడాలతోటి ఆలయం మొత్తము ప్రతిరోజు ఆలయాన్ని శుద్ధి చేసి వైభవంగా కళ్యాణం కూడా చేశామండి ధనుర్మాసంలో. అందరం మేల్కొందాం, మన పల్లెకు బాసటగా నిలుద్దాం. తన కోసం ఆలోచించకుండా దేశం కోసం ఆలోచించేవాడు సైనికుడైతే, అందరి ఆకలి తీర్చేవాడు రైతు. నేడు రైతు పరిస్థితి కడు దయనీయంగా ఉంది.
మన దేశాన్ని రక్షించుకుందాం, మన సంస్కృతిని కాపాడుకుందాం. మన అడుగులు ఎటువైపు, మన పయనం ఎటువైపు, మన మనుగడ ఎటువైపు. ఒకప్పుడు మన పల్లెటూరులో ప్రతి ఇంట్లో గోవులు ఉండేవి. కాలం మారుతున్న కొద్దీ అవి కనుమరుగైపోయాయి. భారత సంస్కృతిలో గోప్రాశస్త్యం చాలా గొప్పగా చెప్పబడింది. గోవు సకల దేవతా స్వరూపం. గోపంచగవ్యాల ప్రాముఖ్యత యాంటీబయాటిక్గా వాడేవారు. గోశాలలు కూడా రాను రాను కరువైపోతున్నాయి. శ్రీ రంగనాథుడు రంగనాయకి సమేత ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఈ ఆలయం సుమారు 800 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల క్రితం ఆలయం ఇది. చాలా మహిమాన్విత కలిగినటువంటి ఆలయం ఇది. ఇక్కడ విశిష్టాద్వైతానికి సంబంధించినటువంటి ఆచార్య పరంపరలైనటువంటి మన పూర్వాచార్యులైనటువంటి ఆళ్వార్లు, పండితుల ఆళ్వార్లు కూడా ఇక్కడ స్వయంభూగా వెలిశారు. శ్రీ రంగనాథ స్వామి వారు రంగనాయకి సమేతంగా ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఇక్కడ ఈ 800 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఒక 100 సంవత్సరాల క్రితం దాకా కూడా ఇక్కడ చాలా అద్భుతమైన బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, అధ్యయనోత్సవాలు, అటువంటి వైభవపేతమైనటువంటి ఉత్సవాలు ఎన్నో ఇక్కడ జరిగాయి. అయితే ఒక 100 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఆరాధన కానీ అటువంటి ఏమి కార్యక్రమం లేదు. సుమారు ఒక 7-8 సంవత్సరాల నుంచి గ్రామ పెద్దలు, తొర్రూరు గ్రామ పెద్దలు, తొర్రూరు గ్రామ ప్రజలు అందరూ కూడా కలిసి ఇక్కడ ఉత్సవం చేయాలి, స్వామివారి వైభవం నలుగురికి తెలియాలి అని చెప్పేసి ఇక్కడ ఏం చేశారంటే ప్రతి శ్రీరామనవమికి ఇక్కడ వైభవపేతంగా శ్రీరామనవమి కళ్యాణం చేసేవారు. ఆ ఒక్కరోజే మళ్ళీ తర్వాత ఆలయం మూసేసేవారు. పూర్వం ఈ కోవెలలో ఎన్నో ఉత్సవాలు వైభవంగా జరిగేవి. నేడు అవి కనుమరుగైపోయాయి. అప్పటి మండపాలు, ఆ వైభవం అంతా మరుగైపోయింది. నేటి దేవాలయాల నిర్జీవ స్థితి మన స్వరూపాన్ని కోల్పోవడమే. సర్వే జనా సుఖినో భవంతు. జై భారత్.